హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కొంతమంది ప్రజానికానికి చెప్తున్నా, అంటే మన పోరాటం కోవా బండ్లు అమ్ముకునే వాడి దగ్గర ఆగిపోయిందా? మన పోరాటం ఇదేనా? కోవా బండ్లు అమ్ముకునే వాడి దగ్గర ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఆ కోవా బండ్లు అమ్ముకునే అతని మీద ఫోకస్ చేసి ఆ బన్ జిహాద్ అని ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక మీడియాకున్న సంస్కారాన్ని చెడగొట్టిన వ్యక్తికి నేను చెప్తున్నా, అసలు ఎవడురా నువ్వు? ఏంది ఇదంతా? కేవలం నీలాంటి వాళ్ళ వలన మాలాంటి వాళ్ళకు కూడా చెడ్డ పేరే. బంద్ జిహాదా? ఏం టైటిల్స్, ఏం వీడియోలు, ఏం న్యూస్ రని ఇది? ఎవడురా నువ్వు అసలు? అంటే 10 రూపాయలకి కోవా బన్ అమ్మకూడదా? 10 రూపాయలకి అమ్మాలా? దానికి బంద్ జిహాదా? అసలు నీలాంటి కుక్కల్ని ముందు ప్రభుత్వం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎమ్మటే నీలాంటి వాళ్ళ ఈ యూట్యూబ్ ఛానల్ అని పేరు పెట్టుకొని ఇట్లాంటి మత విద్వేషాలు రేకెత్తించే వాళ్ళని గొడ్డలు ఊడదీసి చెడ్డీ పగిలేలా కొట్టాల. అప్పుడు కానీ అలా చేయాలి, అలా చేస్తే వ్యూస్ వస్తాయి అనుకునే వాళ్ళకి కూడా కొంత సిగ్గు వస్తుంది. మనం ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, అంతేగాని ఇట్లాంటి వాళ్ళ పట్టకొడితే ఏమొచ్చింది? అంటే మేడారం జాతరలో ఒక హిందువు తప్ప ఒక ముస్లిం వ్యాపారం పెట్టుకోకూడదా? అంటే 10 రూపాయలకి కోవా బన్ను అమ్మకూడదా? అంటే అతని వృత్తి అది. అతను మీకులాగా వేలకు వేలు లాభాలు కావాలనుకోవట్లా. ఒకరోజు అమ్ముకుంటే అతని ఫ్యామిలీ గడిస్తే చాలా అనుకుంటున్నాడు. మరి అలాంటి వ్యక్తిని రోడ్డుకి ఎక్కించారు. మళ్ళీ దానికి ఒక కుల మతాలు చిచ్చు పెట్టేలాగా బన్ జిహాద్ అంటూ ఏందో, మరి దాని అర్థం ఏందో తెలియని కుక్కలు కూడా మరుగుతున్నాయి చాలా మంది. అంటే మన రాష్ట్రంలో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఉచ్చలు పోసి పానీపూరి ఊసి ఇంకేదో చేసి ఇంకేదో కలిపి ఇస్తే చక్కగా తింటారు, పుష్కలంగా బాగా లొట్టలు వేసుకుంటూ తింటారు. మరి మన రాష్ట్రం ఎటువైపుకి వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంకా ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడదు. ఎమ్మటే ఈ యూట్యూబ్ ఛానల్ అతను ఎవరో కానీ ఇతన్ని పట్టుకొని ఇతని వ్యవహారం ఏంటో ముందు ప్రభుత్వం తేల్చకపోతే ఇట్లాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటి వాటికి అటుపోయి ఇటుపోయి ఏదో మొగుడు పెళ్ళం కొట్టుకొని పిల్లోని బావిలో పడేశారని ఒక చిన్న సామెత ఉంటుంది. అట్లా ఇది ప్రభుత్వం మీదకి వెళ్ళిపోతుంది. కేవలం ఇది ప్రభుత్వమే చేపిస్తుంది అన్న కోవలోకి వెళ్ళిపోతుంది. మరి దీన్ని ప్రభుత్వం